బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఆదిబట్టలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మరో మోసం వెలుగు చూసింది. ఇండ్లు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడకు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్ మరికొంతమంది వ్యక్తులు కలిసి తమను మోసం చేశారని ఆరోపించారు బాధితులు. వివిధ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరి నుంచి 6,000 నుంచి 60,000 రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించారు. 3 ఏళ్ల నుంచి తమకు మాయమాటలు చెబుతున్నారని, కొందరికి ఫోర్జరీ పత్రాలు ఇచ్చారన్నారు. ఇతరులు వారి వల్ల బాధపడకూడదని వీడియోలు, ఆడియోలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులకు అందజేశారు బాధితులు. డబ్బులు తిరిగి ఇస్తామని బాధితులు చెప్పినట్టు అయినా వినకుండా పోలీసులు ఫిర్యాదు చేశారని నిందితుడు కళ్లెం అంజయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇండ్లు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడకు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్ మరికొంతమంది వ్యక్తులు కలిసి తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. వివిధ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరి నుంచి 6,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించారు. 3 ఏళ్ల నుంచి తమకు మాయమాటలు చెబుతున్నారని, కొందరికి ఫోర్జరీ పత్రాలు ఇచ్చారన్నారు. ఇతరులు వారి వల్ల బాధపడకూడదని వీడియోలు, ఆడియోలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలని పోలీసులకు అందజేశారు బాధితులు. అయితే డబ్బులు తిరిగి ఇస్తామని బాధితులతో చెప్పినట్టు అయినా కూడా వినకుండా పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేశారని నిందితుడు కళ్లెం అంజయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్టలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో వచ్చినటువంటి మోసానికి సంబంధించి, వెలుగులోకి వచ్చినటువంటి మోసానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ స్కామ్ ఎట్లా బయటపడింది? ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేశారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఓవరాల్గా ఎంత వాళ్ళు వసూలు చేశారు వాళ్ళ దగ్గర నుంచి? అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మీకు మధ్యవర్తిగా వహించి మీకు అందిస్తామని చెప్పేసి కూడా అంజయ్య, మరో వ్యక్తి ఇద్దరు కలిసి ఒక్కొక్కరి దగ్గర 6,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేసి మిగతా డబ్బులు శాంక్షన్ లెటర్లు ఇచ్చామని చెప్పేసి కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఆ వసూలు చేసి డబుల్ బెడ్రూమ్ ఇప్పించండి అని చెప్పేసి బాధితులు వారు ఎమ్మడి తిరిగినప్పటికీ కూడా వారు ఎంతకు ఇవ్వకపోవడంతో వాళ్ళు మోసపోయామని చెప్పేసి గ్రహించి ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ అనేది ఎవరికి కూడా డబ్బులు తీసుకొని ఇవ్వరు. ఖచ్చితంగా అది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఆటోమేటిక్ గా ఎంక్వైరీ చేసి వస్తుంది. అలాంటి మాటలు నమ్మొద్దు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇల్లు లేని వారు ఇల్లు వస్తుందని చెప్పేసి ఆశతోని ఇలాంటి దళారులను నమ్మి డబ్బులు కట్టి మోసపోతున్నటువంటి ఘటనలు గతంలో కూడా అనేకం చూసాం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా దాదాపు బాధితుల నుంచి దాదాపు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చినట్టు కూడా బాధితులు గుర్తించడం జరిగింది. ఆ సర్టిఫికేట్లతో పాటు వీరికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఆదిబట్ల పోలీసులకు అందజేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తే వారికి సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరు నమ్మొద్దు ఇలాంటి దళారుల మాటలు, మోసపోవద్దు అని చెప్పేసి కూడా పబ్లిక్ కి సూచన చేయడం జరిగింది. కాబట్టి 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2.5 కోట్లు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడ డబ్బులు పెట్టారు, ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 నుంచి 20,000, 50,000 వరకు కూడా వసూలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇద్దరిపైన కేసు నమోదు చేసి ఆదిబట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.